హలో ఎవ్రీవన్, నేను మార్నింగ్ అనంతపురం బ్రాంచ్ విజిట్ చేయడానికి వస్తూ ఉండగా ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే ఇర్ఫాన్ అనే వ్యక్తి, యాక్చువల్లీ బేసిక్గా ఆయన డ్రైవర్, యాక్సిడెంట్లో కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయారు. స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వల్ల పూర్తిగా లేవలేని సిచ్యువేషన్లోకి వచ్చేసారు. సో డాక్టర్స్ ఒక 2 lakhs వరకు ఖర్చు పెట్టుకుంటే మేబీ కొంచెం ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అనేటువంటి విన్నాను నేను. అనేప్పటికీ నా వంతుగా ఒకసారి వెళ్ళి ఒక 25,000 అనేది ఇవ్వడం జరిగింది. చాలా బాధ వేసిందండి. అంటే ఆ కుటుంబ పెద్ద, ఆ ఇంటికి ఏదైతే పెద్ద ఉన్నారో ఆయన ఇలా మంచానికి పరిమితం అయితే, ఆ పిల్లలైతేనేమి, వాళ్ళ వైఫ్ అయితేనేమి, వాళ్ళ ఫాదర్ గారు ఆయన బాధపడుతుండే చాలా బాధ అనిపించింది. నా వంతుగా నాకు తోచినంతగా ఒక 25,000 అనేది ఇవ్వడం జరిగింది. డ్రైవింగ్ చేస్తానని యాక్చువల్లీ ఇర్ఫాన్ గారు అని చెప్పేసి, మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఆయన హెల్త్ పరంగా ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది అంటున్నారు. నాకైతే ఈయన కంప్లీట్గా ఎవరో కూడా తెలియదండి. వీడియో చూడంగానే నాకు కొంచెం బాధేసి వచ్చాను. మీలో కూడా ఎవరైనా ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత సపోర్ట్ చేయండి. ఒక ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ పాపం ఆయన కుటుంబానికి పెద్దగా ఉన్నాడు డ్రైవింగ్ చేస్తూ. ఈరోజు ఆయనే మంచం మీద ఉండిపోయారు, లేచే సిచ్యువేషన్లో కూడా లేరు. అందరూ కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇదేదో నేను పబ్లిసిటీ కోసం ఇంకోటి కాదండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక 25,000 అనేది ఇచ్చాను. మీకు ఎంత వీలైతే అంత వచ్చి ఆ కుటుంబానికి లైవ్లో వచ్చి మీరు హెల్ప్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పక్కనోళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు. ఒక మనిషిగా సాటి వ్యక్తికి సాయం చేయాలనేది నాకు చిన్నప్పుడు నాకు ఎప్పుడు వింటూ ఉంటాను. సో అదే నేను ఆచరించాలని చెప్పేసి ఎప్పుడు అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో నేను ఈ వీడియోలు తీయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మార్నింగ్ నేను ఆ వీడియో చూడడం వల్లే ఇక్కడికి వచ్చి డొనేట్ చేశాను. సో నా వీడియో కూడా అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇలా నన్ను చూసి ఇంకెవరైనా కూడా డొనేట్ చేస్తారేమో అని ఒక దాంతోనే చేస్తున్నాను తప్ప మరి ఇంకే ఉద్దేశం లేదండి. వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి.